హలో ఫ్రెండ్స్. మనం వెబ్ ఆఫ్ పీవైక్యూస్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. వెబ్ ఆఫ్ పీవైక్యూస్ అంటే మనకి డిఫరెంట్ ఎగ్జామ్స్లో వచ్చినట్టు క్వశ్చన్స్ అన్నీ ఇంటర్లింక్డ్గా ఉంటాయన్నమాట. ఇవి డిఫరెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వారు కండక్ట్ చేస్తూ ఉంటారు. మనం ఈ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది ఛత్తీస్గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అడిగారు. క్వశ్చన్ ఏంటంటే, విచ్ లాంగ్వేజ్ వాజ్ ఫస్ట్ అకార్డెడ్ ద స్టేటస్ ఆఫ్ క్లాసికల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనకి ఇక్కడ ఇచ్చిన లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్ ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వబడింది బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అడుగుతున్నారు. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి, తమిళ్. 2004 సంవత్సరంలో. ఇక్కడ ప్రస్తుతానికి మనకి 2024 వరకు ఇక్కడ మనకి ఈ లాంగ్వేజెస్ క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించబడ్డాయి యాజ్ ఆఫ్ 2026. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ తమిళ్ 2004, తర్వాత సాంస్క్రిట్ సంస్కృతం, తెలుగు 2008, కన్నడ, మలయాళం, ఒడియా 2014. తర్వాత 5 లాంగ్వేజెస్ 2024లో గుర్తించబడడం జరిగింది. అవేంటంటే మరాఠీ, బెంగాలీ, పాలీ, ప్రాకృత్, అస్సామీస్. ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ తెలుసు. మనకి ఛత్తీస్గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు క్వశ్చన్ ఏమి అడిగారు, ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఏ లాంగ్వేజ్కి వచ్చింది అని అడిగారు. తమిళ్ దానికి ఆన్సర్. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ వచ్చి పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అడిగారు. ఈ క్వశ్చన్ ఏంటంటే మనకి లాంగ్వేజెస్ ఇచ్చి వీటిల్లో పైన క్లాసికల్ లాంగ్వేజెస్ ఎన్ని అని అడిగారు. ఇక్కడ మనం చూసుకుంటే గుజరాతీ తప్ప మిగిలినవి మనకి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మరాఠీ, పాలీ, అస్సామీస్ 2024లో మనకి క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించబడ్డాయి. తర్వాత ఒడియా 2014లో. మనకి ఆన్సర్ వచ్చి ఓన్లీ 4, ఆప్షన్ సి. గుజరాతీ ప్రస్తుతానికి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ లేదు గుజరాతీ లాంగ్వేజ్కి. ఈ క్వశ్చన్ మనకి ఈ క్వశ్చన్ నుంచి ఇన్స్పైర్ అయింది. మనం ఈ క్వశ్చన్స్ అన్నీ డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్గా. ఇది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో అడిగారు మనకి 2014లో. లాంగ్వేజ్ ఇచ్చి ఈ లాంగ్వేజ్లో ఏవి క్లాసికల్ లాంగ్వేజ్ అన్నారు. మనకు తెలుసు కదా, 2014 నాటికి గుజరాతీ క్లాసికల్ లాంగ్వేజ్ కాదు, కన్నడ, తెలుగు ఈ 2 లాంగ్వేజ్ కూడా 2008లో క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వబడింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా. మనకు ఆన్సరు ఆప్షన్ సి 2 and 3 ఓన్లీ. నెక్స్ట్ మనకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో 2015లో ఈ క్వశ్చన్ వచ్చింది. రీసెంట్గా ఏ క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించబడింది లాంగ్వేజ్ అని అడిగారు. ఏ లాంగ్వేజ్ క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించబడింది అని అడిగారు. అప్పుడు మనకు తెలుసు కదా, 2014లో ఒడియా. అదే ఈ క్వశ్చను ఇప్పుడు కనుక అడిగితే 2026లో అడిగితే మనకి అస్సామీస్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మనకి అస్సామీస్ 2024లో క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించబడింది. కొంకణి, భోజ్పూరి క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించబడలేదు. నెక్స్ట్ ఈ క్వశ్చను బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అడిగారు. వీళ్ళకి ఒక ఆప్షన్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఆప్షన్ డి అని మోర్ దెన్ వన్ ఆఫ్ ది అబోవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఏ లాంగ్వేజ్ క్లాసికల్ లాంగ్వేజ్ అన్నారు. మనకు తెలుసు కదా, తెలుగు 2008, మరాఠీ, బెంగాలీ 2024లో క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించబడ్డాయి. ఆన్సర్ వచ్చే ఆప్షన్ డి, మోర్ దెన్ వన్ ఆఫ్ ది అబోవ్. ఈ విధంగా వెబ్ ఆఫ్ పీవైక్యూస్ అంటే ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఇన్స్పైర్ అయ్యి ఇంకొక పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా మనకి నెక్స్ట్ యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్
2026లో మనకి క్లాసికల్ లాంగ్వేజ్ నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. మనకి ఇన్‌డెప్త్‌గా జస్ట్ సింపుల్‌గా అడగాలంటే క్లాసికల్ లాంగ్వేజ్ ఎన్ని ఉన్నాయి, ఏవున్నాయి అట్లా అడుగుతారు. ఇన్‌డెప్త్‌గా అడగాలనుకుంటే ఇలా క్రైటీరియా ఏంటి క్లాసికల్ లాంగ్వేజ్, అదేవిధంగా నెక్స్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ వల్ల గుర్తిస్తే మనకి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఈ విధంగా మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ లాంగ్వేజ్లో టెక్స్ట్ అనమాట, లిటరేచర్. ఇక్కడ క్వశ్చన్ ఛత్తీస్గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అడిగారు. ఇక్కడికి కింద ఇచ్చిన సాహిత్యంలో మనకి సంస్కృత భాషలో రచించినటువంటి బుద్ధిజం సంబంధించిన టెక్స్ట్ ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే వినయ పిటక, దీపవంశ, మహావంశ, జాతక టైల్స్ ఇవన్నీ కూడా పాలి. మనకి ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారని నేను అనుకుంటున్నాను అంటే రీసెంట్గా మనకి 2024లో పాలి లాంగ్వేజ్ని క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించారు. అదేవిధంగా బుద్ధిజం అనేది ఫేవరెట్ టాపిక్ అనమాట పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారికి, కాబట్టి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఈ 3 కూడా మనకి పాలి టెక్స్ట్. వైపుల్య సూత్ర మనకి సాంస్క్రిట్ టెక్స్ట్ అనమాట. ఇక్కడ మనకి లూసెంట్ జనరల్ నాలెడ్జ్ బుక్లో చూసుకుంటే పాలి టెక్స్ట్, సాంస్క్రిట్ టెక్స్ట్. పాలి టెక్స్ట్లో త్రిపిటక, వినయ పిటక, సుత్త పిటక, అభిధమ్మ పిటక. తర్వాత మిలింద పన్హో డైలాగ్ బిట్వీన్ మిలింద, అదేవిధంగా బుద్ధిస్ట్ సెయింట్ నాగసేన. దీపవంశ, మహావంశ ఇవి కూడా పాలి టెక్స్ట్. అదేవిధంగా సంస్కృతం భాషలో చూసుకుంటే బుద్ధ చరిత, అశ్వఘోష. మాధ్యమిక కారిక, ప్రజ్ఞాపారమిత కారిక నాగార్జునాచార్యులు వారు. సంస్కృత భాషలో లిటరేచర్. మనకి ఇప్పుడు ఈ క్వశ్చన్ పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అడిగారు. టెక్స్ట్ ఆథర్ మాధ్యమిక కారిక. మనం ఈ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. మాధ్యమిక కారిక ఆచార్య నాగార్జున. డీకి 3 అని తెలిస్తే చాలు, మనకి ఆప్షన్ డి ఆన్సర్. మిగిలిన కూడా చూసుకోండి. బుద్ధ చరిత మనం చూసాం కదా, అశ్వఘోష. మన సూత్రాలంకార లేదు, ఇది నోట్ చేసుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సూత్రాలంకార అసంగ. మిలింద పన్హో నాగసేన. డైలాగ్ బిట్వీన్ మిలింద అండ్ బుద్ధిస్ట్ సెయింట్ నాగసేన. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఛత్తీస్గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అడిగారు. డీటెయిల్డ్ అండ్ కనెక్టెడ్ అకౌంట్ ఆఫ్ బుద్ధాస్ లైఫ్ ఏ టెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే మనకి పేరులోనే ఉంది కదా, లలితా విస్తార. ఇక్కడ మనం చూసుకుంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్, ఫిజిక్స్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉంది. లలితా విస్తార మనకి 2nd century BC టెక్స్ట్ అనమాట. ఇదే మనకి నెక్స్ట్ లలితా విస్తార, ఏ ఫేమస్ బయోగ్రఫీ ఆఫ్ బుద్ధ రిటన్ మెయిన్లీ ఇన్ 2nd century BC. ఇప్పుడు మనం లలితా విస్తార గురించి చూసుకున్నప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో చూడండి. లలితా విస్తార రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సేక్రెడ్ మహాయాన టెక్స్ట్ యాజ్ వైపుల్య సూత్ర. ఈ 2 కూడా మనకి సంస్కృత భాషలో రచించబడ్డాయి. ఇక్కడ లలితా విస్తార ఎగ్జాస్టివ్ నెరేటివ్ ఆఫ్ ది బుద్ధాస్ లైఫ్. మనకి సోర్స్ వచ్చి జేకే నారిమన్ గారి లిటరరీ హిస్టరీ ఆఫ్ సాంస్క్రిట్ బుద్ధిజం. నెక్స్ట్ మనకి ప్రీవియస్గా ఒక క్వశ్చన్ వచ్చింది, పారమిత అంటే ఏంటని, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో. ఆ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్లో చూడండి. ఇన్సైడ్ వైపుల్య సూత్ర ప్రజ్ఞాపారమిత ఆర్ మెన్షన్ అని ఉంది. వైపుల్య సూత్ర రిటన్ ఇన్ సాంస్క్రిట్. ఈ క్వశ్చన్ మనకి వచ్చింది. పారమితాస్ అంటే ఏంటంటే పర్ఫెక్షన్స్ అనమాట. పారమిత అంటే పర్ఫెక్షన్, హూజ్ అటైన్మెంట్ లెడ్ టు బోధిసత్వ పాత్. ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ యూపీఎస్సీ వారు కండక్ట్ చేసినటువంటి
ఈపీఎఫ్ఓ ఎగ్జామ్లో అడిగారు. ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేసాం. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ఆప్షన్ ఏ 1, 2, 3. ఫీమేల్ డeities ఆర్ బెనవలెంట్ సేవియర్స్ అండ్ ప్రొటెక్టర్స్ హూ ఎంబాయిడ్ బుద్ధిస్ట్ వర్చ్యూస్. ప్రజ్ఞాపారమిత టెక్స్ట్ ఇప్పుడు చూసాం కదా. నాలెడ్జ్ ఈజ్ విజువలైజ్డ్ ఇన్ ఫెమినైన్ ఫామ్ యాజ్ ఏ డేటీ కాల్డ్ ప్రజ్ఞాపారమిత. ప్రజ్ఞాపారమిత is described as source of omniscience of all Buddhas and the mother of all Buddhas. ప్రజ్ఞాపారమిత మనకి ఇక్కడ చూసుకుంటే ప్రజ్ఞాపారమిత సమ్టైమ్స్ కాల్డ్ ద మదర్ ఆఫ్ ఆల్ బుద్ధాస్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి పీవైక్యూస్ ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అన్నీ ఒక వెబ్ లాగా ఫామ్ అయ్యి ఇంటర్లింక్డ్గా ఒక క్వశ్చన్ బేస్ చేసుకొని ఇంకో క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. మనం ఏ క్వశ్చన్ మనం ఏ సర్వీస్కి అయితే అపీర్ అవుతుంటామో వాళ్ళు కండక్ట్ చేసేటువంటి డిఫరెంట్ ఎగ్జామ్స్ మనం చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ థీమ్స్ అనేవి అర్థమవుతాయి. ఆ థీమ్స్ని మనం చూసుకొని వెళ్తే దాని మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ watching.